నా పేరు పుట్టి సుబ్బారావు అండి. మేము ఇక్కడ ఇవ్వటానికైతే మేము లేము. ఒకవేళ మీరు అక్కడ రాజధాని 29 గ్రామాల్లో డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చి ఆడ మొత్తం ఆడందరూ డెవలప్ అంతా అయినాక సాలలేదురా అనుకున్నప్పుడు మా కాడికి వస్తే అప్పుడు ఇక్కడ మా రైతులతో అందరితో మాట్లాడి మేము దాని మీద ఆలోచన చేసి ఇస్తాం. ఒకవేళ లేదు మేము బలవంతంగా తీసుకుంటామంటే మేము అంగీకరించాం. లేదు మేము తీసుకుంటాం మీ ఊర్లో మీరు మాట్లాడుకోండి అంటే మాకు 1800 గజాలు ఇవ్వాలి. మాకు ఇక్కడ ఆ 1800 గజాలు మాకు ఇచ్చి 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలి. మళ్ళీ పోతే ఇక్కడ మాకు ఐటీ కంపెనీలు రావాలి. మాకు ఇచ్చే ఫ్లాట్లు మొత్తం తుళ్ళూరు రోడ్డు కానీ ఇటు వీశానం మూల ఇవ్వాలి. ఒకవేళ మేము ఇస్తే ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళకి కరువు భత్యం కింద ఇవ్వాలి, రైతు కూలీలు. ఈ రాజధానిలో 3 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ రాజధానిలో ఉండే పిల్లలకి సగం ఫీజు తీసుకోవాలి. ఇక్కడ ఆ చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఐటీ కంపెనీలు కనుక వస్తే ఇక్కడ ఒక 10,000 మంది పిల్లలు వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇళ్ళలో కొద్ది పనులు చేసుకుంటానికి ఇక్కడ డెవలప్ అవ్వడానికి ఉంటాయి. కాబట్టి మాకు ఒక 3-4 కంపెనీలు ఐటీ కంపెనీలు రావాలి. అవన్నీ సిద్ధంగా ఉంటే మాకు ఒక హామీ ఇస్తే మేము అప్పుడు దాని మీద 10 మంది రైతులు కూర్చొని ఏం చేయాలని ఆలోచించి అక్కడిక్కడ మా పెద్దలందరినీ కనుక్కొని అప్పుడు దాని మీద నిర్ణయం చెబుతాం. ఎవరు రాలేదండి ఇప్పుడు మనకి. ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఎవరు ఈ రోజుకు రాలేదు. ఏం లేదండి, ఏదో తిరుగుతున్నాయి రోడ్డు అమ్మడి జనాన్ని చూస్తానికి తార్ రోడ్డుగా అనుకొని చేస్తున్నారు తప్పితే ఏమి లేదు ఇప్పటికి. నేనైతే అనుకుంటున్నాను పెద్ద వర్క్లు ఏం జరగట్లేదు. జరుగుతున్నాయిలే కానీ కళ్ళమ్మడి చూస్తానికి జరుగుతున్నాయిలే కానీ అనుకున్నంత స్థాయిలో అయితే జరగట్లేదు. అది అవన్నీ అయిపోయినాక అదంతా డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఇస్తే అది ఇక్కడ మా పెద్దలందరూ కనుక్కొని మా ఊరు మొత్తం కూర్చొని మాట్లాడడం అప్పుడు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని ఉండాలి, లోన్లు మొత్తం తీసేయాలి. ఒకటి బంగారం, ఆ లోన్ల మీద బంగారం పెట్టుకొని దాంట్లో బతికే వాళ్ళు ఉండారు చాలామంది. ఇప్పుడు పని చేసుకొని బతికే వాళ్ళకి 10,000 ఇవ్వాలని మనం అడుగుతున్నాము. పోతే అక్కడ 34,000 ఎకరానికి ఇచ్చిన ఫ్లాట్లు ఇచ్చారు అనుకుందాం. ఇచ్చారు, దాంట్లో ఎన్ని భవనాలు కట్టాలా, ఎన్ని బిల్డింగ్లు కట్టాలా, ఎంతమంది వలస రావాలి ఏడకి, మళ్ళీ 17,000 ఎకరం తీసుకుంటాం అంటున్నారు. సరే మళ్ళీ మూడో ఎడతా ఒక 20,000 దాకా తీసుకుంటాం అంటున్నారు. ఈ అన్నిటి మీద ఎంత పోతే అభివృద్ధి అయింది, ఎన్ని సంవత్సరాలకు అయింది, 60 సంవత్సరాలు పట్టవచ్చు, 70 సంవత్సరాలు పట్టవచ్చు. మనం అనేది చూసేది కాదు. ఇది మటుకి లోన్లు బోన్లు మొత్తం తీసేయాలా శుభ్రంగా. ఈ మొత్తం నిన్న తులసిరెడ్డి వీళ్ళంతా తుళ్ళూరోళ్ళు వీళ్ళంతా మాట్లాడుతూనే ఉన్నారు, చూసాము. ఎస్బోర్ దాంట్లో మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. వాళ్ళందరి కోరికలు కూడా నెరవేర్చినాక 4 గ్రామ సభలు పెట్టి అందరిని ఒప్పించుకొని వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు సమాధానం ఇచ్చి అన్నీ ఇస్తామన్నప్పుడు రండి, ఇబ్బంది ఉండదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడట్లా. కాకపోతే మీద అవసరం అంటున్నారు 5,000 ఎకరం విమానాలు అవసరం అంటే ఎన్ని విమానాలు ఎక్కాలి, ఎంతమంది జనం ఎక్కాలి, వాటిలో ఎన్ని విమానాలు రోజుకి ఎన్ని పోతాయి, ఇవన్నీ చూసుకోవాలి. రైల్వే స్టేషన్కి ఏదో 1800 ఎకరం ఏమంటున్నారు, అంత ఎక్కడా లేదు. మనం 26 రాష్ట్రాల్లో అంత పొలం ఏడదిస్తారు. ఒక రైల్వే స్టేషన్కే 1800 ఎకరాలంటే ఎంత డబ్బులు. ఇదంతా కూడా రైతుల మీద పడే భారం. ఇప్పుడు ఈ పొలం మొత్తం కూడా తీసుకెళ్ళి ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టి, ఇది మనం ఏమంటాడు చంద్రబాబు గారు, దీని సంపద చుట్టిస్తా అంటున్నాడు. ఇది తాకట్టు పెట్టి సంపద చుట్టియటమే, ఇంతకాడికి ఏమి జరిగేది లేదు. ఈడ 10 సార్లు వేయాల. వాళ్ళు ఎవరో 4 వచ్చి 5 వచ్చి మేము ఎస్ అనేది ఈడ నోటికి దగ్గర 60% ఇవ్వమంటున్నారు. కోర్టుకైనా వెళ్తాము, ఇబ్బంది ఏం లేదు. మా కోరికలన్నీ నెరవేర్చినప్పుడు ఇస్తామంటున్నారు. అది బాగానే జరుగుతుంది. దాంట్లో అసలు ఇబ్బంది లేదు. రేత్రింబగుళ్ళు క్రెయిన్లు బొయిన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దాంట్లో వంచన పెట్టే పని లేదు. పార్టీ బాగానే చేస్తుంది. మళ్ళీ కూడా వీళ్ళు ఎవరు ఊళ్ళో నాయకులు అనేవాళ్ళు చంద్రబాబుని దెబ్బ కొడతారు. ఎందుకంటే చేసే పని మనం శుభ్రంగా చేస్తే బాగుంటారు మన అమ్మటి. కానీ లేకపోతే మట్టి వీళ్ళు నాశనం చేస్తారు. చంద్రబాబుని కూడా పోయే సూచనలే చెబుతున్నారు.